హాయ్ అండి. నేను పార్ట్ 2లో మినిమల్ డ్రై ఫ్రూట్ లడ్లు ఎలా చేసుకోవాలనేది ఫుల్ రెసిపీ పెడతాను అన్నాను కదండి. ఇప్పుడు ఫుల్ రెసిపీ అయితే పెట్టాను చూడండి. మనము మినిమల్ డ్రై ఫ్రూట్ లడ్డుకి ఫస్ట్ కావాల్సింది మనకి నల్ల మినుములండి. నల్ల మినుములు బయట అడిగితే ఇస్తారు. ఆ నల్ల మినుములు తీసుకొని వచ్చి మనం ఫ్రై అయితే చేసుకోవాలి, అంటే బాగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఈలోపు మనము పుట్నాలు పౌడర్ ఉంటుంది కదా, పుట్నాలు పౌడర్ చేసుకోవాలి. అలానే బాదం పప్పు కూడా పౌడర్ అయితే చేసుకోండి. ఇంకా జీడిపప్పు కూడా పౌడర్ చేసుకొని, పుచ్చపప్పు అంటారు కదా, ఈ పుచ్చపప్పు కూడా పౌడర్ అయితే చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. ఈ పల్లీలు కూడా బాగా వేయించుకొని పొట్టు తీసుకొని మిక్సీకి పట్టుకొని పౌడర్ అయితే తీసుకోవాలండి పక్కకి. ఇవన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి, ఎందుకంటే మనం మొత్తం ఒకేసారి కలుపుకుంటాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నెయ్యి కూడా బాగా కాగపెట్టుకోవాలి. ఇక్కడైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం కదా, అమ్మ అయితే ఇదంతా కలుపుతుంది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక్కడ షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాము. షుగర్ పౌడర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. షుగర్ని మిక్సీకి పట్టుకొని వేసుకోవడమే. మీకు సరిపడా షుగర్ అయితే వేసుకోండి. ఇక్కడ అమ్మ నల్ల మినుములు పౌడర్ అయితే వేస్తుంది. మీరు ఇంట్లో పట్టే కన్నా బయట పట్టించుకుంటే ఇంకా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మిక్సీలు అనేది కొంచెం గరుగ్గా ఉంటుందండి. ఇక్కడైతే యాలక్కాయలు పౌడర్ అయితే వేస్తుందండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకైతే ఇక్కడికి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది, నల్ల మినుముల పౌడర్ అయితే. ఇక్కడ అమ్మ మీకు ఒక గిన్నెలో వేసి మరీ చూపిస్తుంది, ఎందుకంటే మనం ఇలా స్టోరేజ్ చేసుకొని కొంచెం తీసుకొని కూడా నెయ్యి పోసుకొని కలుపుకొని తినచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కూడా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనము. ఇక్కడైతే అమ్మ నెయ్యి కొంచెం పోసుకొని మంచిగా కలుపుకుంటుంది. ఒకేసారి నెయ్యి పోస్తే లూజ్ అయిపోతుంది, అందుకే కొంచెం పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే మనకి మినిమల్ డ్రై ఫ్రూట్స్ లడ్లు అయితే రెడీ అయిపోతాయండి. మనం లడ్లు చేసుకుంటే లడ్లు అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోండి టేస్ట్ ఎలా ఉందో లేదని. మాకైతే షుగర్ సరిపోలేదు, ఇంకా కొంచెం షుగర్ అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాము. ఇక్కడ అమ్మ కొంచెం పల్లీల పౌడర్ ఉంటే అది కూడా వేసి బాగా కలుపుతుందండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో లేదో అనేది నాకు కామెంట్లో చెప్పండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ఇంకా అయితే మేము ఒకే రోజు 2 చేసాం కాబట్టి మినిమల్ డ్రై ఫ్రూట్స్ లడ్లు, అలానే రాగి డ్రై ఫ్రూట్స్ లడ్లు. అలానే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.